ఇచ్చే స్క్రిప్ట్ ఎందుకు తెలియదు? ఇది అది వాళ్ళ విజ్ఞత వాళ్ళ సంస్కారం. సార్ ఇప్పుడు కాపు ఉద్యమ నేత, కాపులకు పెద్దన్న పాత్ర పోసిన ముద్రగడ, ఈ ఐడెంటిటీలన్నీ కూడా ఇక పోయినట్టేనా? ఇంకా ఆయన ఇంకెవరితో టచ్లో ఉండరేమో కదా? ఆయన అంతకుముందు కూడా ఎవరితో టచ్లో ఉంటారండి. ఆయన అంతకుముందు కూడా పెద్దగా ఎవరితో టచ్లో ఉండేది ఏం లేదే. ఎవరన్నా వాళ్ళ ఇంటికి ఆయనతో మాట్లాడటమే కానీ ఆయన పెద్దగా అందరితో ఫ్రీగా ఉంటాం మాట్లాడటం చాలా తక్కువ. అదేముండదండి. వాళ్ళకి చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు మీద ఆ వ్యక్తిగతమైనది అవుతుంది. ఇక అది దృష్టిలో పెట్టుకొని వైసీపీ వాళ్ళు గట్టిగా బయటకు వస్తే మాట్లాడతారో తెలియదు కానీ ఈయన మాత్రం ఈ 5 ఏళ్ళు లైన్ లైట్ ఉండి ఈయన ఏదో వాయిస్ వినిపిస్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ మీద ఎగిరిస్తాడు. సార్ ఏదైతే కాపుల కోసం లేకపోతే ఆ రిజర్వేషన్ల కోసం అప్పట్లో ఈయన వేసిన అడుగులు పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా వెళ్ళినాయా? దాన్ని కూడా ఏదో వాడుకున్నారు, ఏం చేశారు ఆయన అని చెప్పి చాలా మంది మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే అందులో మీకు పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తి. వాడుకోవటం ఏమి ఉండదండి. ఆయన ఇష్టం రాజ్యం. ఆయన బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు, బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోతాడు. ఎవరు పెద్దవాళ్ళు ఇంటికి వెళ్ళి అనుకోండి, బయట గేటు తాళాలు వేస్తాడు లాపుదాన్ని. ఏంటి సార్ అది? వయసులో పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడదాం వస్తుంది, బయట గేటు తాళాలు వేసేస్తారు లాపుదాన్ని. ఆయన దయ. ఆయన ఇంకొక జమీందారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన దయ మీద అందరూ బతకాలి, కాపులందరూ బతకాల. ఆయన ఒకప్పుడు ఉద్యమాలు పోరాటాలు చేశారు, దాన్ని ఎవరో మీరు తప్పుపట్టు. ఆయన రావాల్సిన ఫ్రూట్స్ విత్ ఇన్ టైం రాలేదు. రావాల్సిన ఫలాలందరూ సరిగ్గా అందలేదు. జీవో అయితే వచ్చిందే కానీ ఆ జీవో అమల్లోకి రాదు. కొట్రజీ భాస్కర్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. ఇప్పుడు జీవో ఇచ్చే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇంతవరకు అమల్లో రాలేదు. ఆ జీవో అట్లాగే ఉంది సార్, పక్కన పడేసి. ఆ జీవోలో ఉన్న మిగతా కులాలు ముస్లింస్ అందరూ అమల్లోకి వచ్చారు, మేము తప్ప. అయితే ఆయన చేయాల్సిన పోరాటం ఆయన ఉద్యమం ఏదో ఆయన చేశాడే కానీ ఇప్పుడు మీరు కులపరంగా రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు రాజకీయంగా మీరు చూసుకోవాల్సిన అవసరం మీకు. అవును. మీరేమన్నా పవన్ కళ్యాణ్ మీ సొమ్ము పెట్టారా? పవన్ కళ్యాణ్ పార్టీకి నేను నిలబడ్డా. పార్టీ పెట్టిన నుంచి ఈ రోజు నిలబడింది నేనే, కాపుకులం తరపున. నీ సొమ్ము ఏమన్నా పెట్టావా? నీ సలహాలు ఎప్పుడు ఇచ్చావా? ఇంకేమన్నా ప్రజారాజ్యాన్ని నువ్వు ఎప్పుడన్నా సపోర్ట్ కొన్నా? మా పేద కులం నుంచి వచ్చిన వాటిలా నువ్వు ఎప్పుడన్నా అండగా నిలబడ్డా? నీకేం సంబంధం అతనితో? అతను తెప్పులు అతను పట్టాలి, అతను దాన్ని అతను పట్టాలి. నీకేమి సార్? నీకు వ్యక్తిగత కక్ష ఎందుకు వాళ్ళ మీద? అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు తోటి నువ్వు విడిగా చూపించుకో, అంతేకాని దాన్ని తీసుకొచ్చి కులం మీదను వ్యవస్థల మీద రుద్దేస్తే ఎట్లా? ఇవేది పెద్ద ఇవన్నీ మా కులంలో కుల పెద్దలని చెప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇబ్బందులు, బాధలు. ఇది మా జాతిలో సహజం. ఈ కులంలో ఉండే రాజకీయ నాయకులు, ఈ కులంలో ఉండే కుల పెద్దలు, ఈ కులంలో ఉన్న వ్యాపారవేత్తలు, పెద్ద మనుషులుగా చలామణి వాళ్ళందరూ ఇలాంటి గందరగోళ వాతావరణంలోనే ఉంటారు. అందుకనే మా జాతి ఇంత పెద్ద జాతి అయి ఉండి అభివృద్ధి చెందాల. మాలో ఉన్న పై లెవెల్లో ఉన్న నాయకత్వం సరైనది కాదు. అందుకనే మా జాతి అప్పుడు ఇప్పుడు ఇట్లాగే ఇదే బతుకులతో పోతుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత అద్భుతంగా ఈయన త్యాగం చేశాడు. ఆయన కాపు సామాజిక వర్గం ఐడెంటిటీయే అసలు కాపు సామాజిక వర్గం. ముద్రగడ పద్మనాభం అంటే కాపు పెద్దే, కాపు పెద్ద అయినా అంటారు, ఉద్యమ నాయకుడు అంటారు. అది కూడా ఆయన వదులుకుండి ఇంత సాహసం చేసి పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నారు కదా. ఆ రెడ్లు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కదండి. ఆయన ఎవడో మొన్న వీడియో పెట్టి నువ్వెవడో అసలు